మోడీ పర్యటన సందర్భంగా వేలాది మంది పోలీసులు లాఠీలతో మోహరించడంతో క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు విద్యార్థుల నిరసన గొంతు నొక్కేందుకు అధికారులు వందలాది మంది మఫ్టీ పోలీసులను రంగంలోకి దింపారు. క్యాంపస్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎం సభ 3 సార్లు వాయిదా పడింది. తొలుత ఉదయం 9 గంటలకు సభ ఉంటుందని చెప్పిన అధికారులు ఆ తర్వాత 11 గంటలకు వాయిదా పడ్డట్లు తెలిపారు. చివరికి మధ్యాహ్నం 1 గంటకు మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాంపస్లోకి వస్తుండగా విద్యార్థులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. క్యాంపస్కు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఆ పార్టీ నాయకుడు చలగాని దయాకర్ను విద్యార్థులు అడ్డగించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు. మరోవైపు అధ్యాపకులు, నిరుద్యోగులు, పూర్వ విద్యార్థుల గ్యాలరీలలో ఎటు చూసినా మఫ్టీ పోలీసులే కనిపించారు. సీఎంకు వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా ఓయూ అధికారులు ఎవరినీ అనుమతించలేదు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రోజునే ఓయూ అధికారులు, పోలీసులు తమ ప్రాథమిక హక్కులను కాలరాశారని విద్యార్థులు మండిపడుతున్నారు. అధికారులు సీఎం సభకు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులను తరలించారు. అధ్యాపకుల గ్యాలరీ ఖాళీగా కనిపించడంతో అక్కడ విద్యార్థులనే కూర్చోబెట్టారు. ఓయూ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేయనంటూనే ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీ విద్యార్థుల సభలో దూషణలు, రాజకీయ అంశాలు మాట్లాడడం చాలా దారుణమని పలువురు అధ్యాపకులు వ్యాఖ్యానించడం కనిపించింది. మానవ హక్కుల దినోత్సవాన్ని మానవత్వ దినంగా ఉచ్చరించడంతో పలువురు నవ్వుకున్నారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, అందులో 18 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని అనడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. సీఎం సభకు ఎంట్రీ పాసులు అవసరం లేదని చెప్పిన ఓయూ అధికారులు ముందు రోజు రాత్రి 8 గంటల తర్వాత 28 మందికి మాత్రమే పాసులు ఇస్తున్నట్లు ప్రకటించారు. పాసులతో వచ్చిన మీడియా ప్రతినిధులకు కూడా చేదు అనుభవం ఎదురైంది. భద్రతా సిబ్బంది అనుమతించలేదు. మీడియా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం తెలుపగా ఏసీపీ గ్యారా జగన్ చొరవ తీసుకొని మీడియా ప్రతినిధులను వెంట తీసుకెళ్లి అధ్యాపకుల గ్యాలరీలో కూర్చోబెట్టారు. రాష్ట్రంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉన్నప్పటికీ విద్యార్థుల్లో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు కరువయ్యాయని చెప్పారు. అందుకే స్కిల్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేశామని వివరించారు. ఓయూలో అభివృద్ధి పనుల కోసం 1000 కోట్లు మంజూరు చేస్తామని, ఈ మేరకు జీవో ఇచ్చామని తెలిపారు. 2036 ఒలింపిక్స్లో బంగారు పతకాలు సాధించడమే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. టీ హబ్ ద్వారా కొత్త స్టార్టప్లకు ఆర్థిక సాయం అందించేందుకు 1000 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని వర్సిటీ అధికారులు కోరగా ఇప్పటికే ఉన్న కమిటీలో చర్చించుకొని చర్యలు తీసుకోవాలని ఓయూ అధికారులకు సూచించారు. ఓయూ వేదికగా జరిగిన సభలో అధికారులు, అధ్యాపకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భజన్లో తరించారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయ క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ పాటలు ముగించడం ఏంటని నిలదీస్తున్నారు. వర్సిటీ అధికారులు తమ భక్తిని చాటుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు. రేవంత్ భజనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు సభకు హాజరైన వారికి కనీస వసతులు కల్పించలేదని విమర్శిస్తున్నారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్తున్నారు. ఓయూవీసీ ప్రొఫెసర్ కూడా ముందస్తుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చూసి చదువుతూ పలుమార్లు తడబాటుకు గురవడంతో వేదికపై ఉన్న వారితో పాటు వేదిక ముందు ఉన్న అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు నవ్వుల్లో మునిగిపోయారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేందుకు ప్రయాసపడుతూ సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో గీతమ్మతో ప్రేమలో పడ్డారు. ఇటీవల విద్య అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు అని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో ఉన్న కాశీం బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇస్తున్నదంటూ బసట చేయడమేంటని నిలదీస్తున్నారు. ప్రొఫెసర్ కాశీం హోదాను మర్చి దిగజారి రాజకీయ ప్రసంగం చేశారని మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానంటూ చెప్పుకునే ప్రొఫెసర్ కాశీం ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజాకంటక పాలనతో వేధిస్తున్న సీఎంను ఆకాశానికి ఎత్తడం అంటే తన హోదా దిగజారి మాట్లాడటమే అవుతుందని నెటిజన్లు వ్యాఖ్యానించారు.